రష్యా శక్తిని అమెరికా అంగీకరించింది. ఆర్మీకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే అమెరికాకి సంబంధించినటువంటి ఆర్మీ హెడ్ ఎవరైతే జార్జ్ ఉన్నారో, ర్యాండీ జార్జ్, తాజాగా రష్యాకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రశంసించారు. అమెరికా, యూరప్ దేశాలు మొత్తం కలిపి సుమారు 46 దేశాలు తమ దేశంలో ఉన్నటువంటి రిటైర్డ్ అయిన సైనికుల్ని, శక్తివంతమైనటువంటి సైనిక సిబ్బందిని అక్కడికి అవుట్సోర్సింగ్గా పంపించారు ఉక్రెయిన్కి. 46 దేశాల ఆయుధాలు ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళాయి. అన్ని దేశాల ఆయుధాలతో చేసేటటువంటి యుద్ధం అంటే ఓ రకంగా అన్ని దేశాలు కలిసి రష్యా మీద యుద్ధం చేసినట్టే. కానీ రష్యా నిలబడింది, నిలదొక్కుంది. ఒక్క గజం భూమి రష్యాది కోల్పోలా. రష్యా దగ్గర ఉన్నటువంటి రష్యా 2014లో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియా అట్లాగే ఉంది. పైగా ఇప్పుడు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలు రష్యా చేతిలోనే ఉన్నాయి. పైగా ఇప్పుడు రష్యన్ సైన్యం ముందుకు దూసుకెళ్తుంటే ఉక్రెయిన్ సైన్యం పారిపోతుంది. ఇది వాళ్ళ శక్తి అని అంగీకరిస్తున్నాడు అమెరికన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.